మోహన్ గారు సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. మిమ్మల్ని ఈ పూట నేను అనలిస్ట్ గా పలకరించారా లేదా ఒక అడ్వకేట్ గా పలకరించాలా అది మీరే డిసైడ్ అయ్యి చెప్తే నేను ఆ రకంగా కలపండి. రెండు కలపాలా? చదువుకున్న చదువు అడ్వకేట్ కనుక ఇది చదివిన చదువు వ్యర్థం పోదు కదా. అనలిస్ట్ రెండు చెప్తాను. రెండు రైట్ సార్. రామ్మోహన్ గారు అయితే ఇక్కడ క్లియర్ గా అట్లీస్ట్ జస్టిస్ డిలేడ్ బట్ ఇట్ ఈస్ నాట్ డినైడ్ అనేటువంటి స్టేట్మెంట్ ని కాస్త అన్వయించుకుందామని అంటారా ఇవాళ వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ని? ఖచ్చితంగా. ఎందుకంటే న్యాయం ఆలస్యం అయితే అందనంటే లెక్క, కానీ హర్రీ న్యాయం కూడా కరెక్ట్ గా. కానీ ఇప్పుడు ఏమైందంటే ట్రయల్ కోర్టు దాదాపు 300 మంది సాక్షులను విచారించిన ట్రయల్ కోర్టు 3 సంవత్సరాల లోపల, ఎన్ఐఏ కోర్టు 3 సంవత్సరాల లోపే తీర్పిస్తే కేవలం ఆ శిక్షలు ఖరారు చేయడానికి అంటే కింది కోర్టు తీర్పును సమర్థించడానికి 9 ఏళ్లు పట్టింది. ఎక్కడ తిన్నట్టు న్యాయం చెప్పండి కదా. అంటే విక్టిమ్స్, నాకు ప్రత్యక్ష సంబంధం ఏంటంటే వాళ్ళు చాలా సార్లు విక్టిమ్స్ బాధపడి కొందరు ఒక మొత్తం పార్శ్వం చచ్చుపడిపోయింది, కొందరు కావాలిగా బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి నేను ప్రెస్ క్లబ్ సోమాజి కూడా అట్లాగే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఇందిరా పార్క్ లో చాలా సార్లు మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళ సంఘీభావం తెలిపాను. అంటే విక్టిమ్స్ కి ఏంటంటే ఇటువంటి దుర్మార్గులను ముష్కరులను ఎందుకు దాని మీద న్యాయం ఎందుకు అంతలేదు, మాకు వాళ్ళకి శిక్షించలేకపోతున్న న్యాయం చట్టం ఎందుకు అనే ఆవేదన ఉంది తప్ప వాళ్ళకి శిక్షలు పడితే వీళ్ళు ఆనందించే పాశవిక ఆనందం కాదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు న్యాయం అందకపోతే, సరైన సమయంలో అందకపోతే అందనంటే విక్టిమాలజీ లేని సమాజంలో వాళ్ళకి జీవిత ఖైదు పట్టా లేకుంటే వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు 5 అయితే వాళ్ళకు ఉరిశిక్ష పడ్డా వీళ్ళకి వచ్చేది ఏం లేకపోవచ్చు. కానీ సమాజంలో ఒక ఆర్డర్ ఉన్నది, శాంతి భద్రతలు బాగుంటాయి, రేపు పొద్దున తప్పు చేసే శిక్ష పడుద్ది అనే ఒక సంకేతం ఇవ్వకపోతే కరెక్ట్ కాదని దాన్ని చెప్తుంది. ఉరిశిక్షను సమర్థించాలా వ్యతిరేకించాలా వేరే వాదన, కానీ ఇటువంటి ముష్కరుల పట్ల మాత్రం ఉరిశిక్ష సరి అయింది అంటున్నాను. కానీ ఇప్పటికి నేనేమంటున్నానంటే ధేర్ హాయ్ మగర్ అంధేర్ నహి ఇక్కడ వరకు, కానీ ముందుంది అసలు ముసళ్ళ పండుగ ముందున్నది. ఇందులోనే సుప్రీంకోర్టుకు అప్పీల్కి పోతారు. ఇప్పుడే 9 ఏళ్ళు హైకోర్టు తీసుకుంటే మరో 10 ఏళ్ళు కనుక సుప్రీంకోర్టు తీసుకుంటే ఎక్కడ తినట్టు న్యాయం, సత్వర న్యాయం ముగిటి న్యాయం లేకపోతే ఇట్లాంటి జరుగుతుంది. అట్లానే హరిపరి న్యాయం కోరతలేదు, ఇవాళ కాగానే రేపు ఎన్కౌంటర్ చేయమని కోరతలేదు నేను. ఇంత తతంగా నడిచినాక 300 మంది సాక్షులను విచారించిన ట్రయల్ కోర్టు వాళ్ళకి శిక్ష ఖరారు చేస్తే, శిక్ష విధిస్తే ఆ ఖరారు చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే హైకోర్టు అలసత్వం కాకుండా ఏంది అంటే 6 నెలలకు ఒకసారి వాయిదా వేసిండ్రు, 20 వాయిదాలు అయితే 10 ఏళ్ళు అయిపోయింది కదా. అందుకని నేను ఏమంటా అంటే హైకోర్టు ఈ జాప్యాన్ని నేను సమర్థిస్తాను. చివరికి అదే చెప్పింది, కానీ ఇంకొక 10 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టులో అప్పీలుకి పోతే వాళ్ళు ఆదేశం నెలల తరబడి సంవత్సరాల తరబడి పోకుండా వెంటనే ఇప్పుడు కాగితాలు పరిశీలించాలి కదా. ఇక్కడ ఏం లేదు, ట్రయల్ కోర్టు కాదు, మళ్ళీ సాక్షులు విచారించిన అవసరం లేదు. ఏమన్నా టెక్నాలజీ సాంకేతిక సమస్యలు ఏమంటే చూడగలరు అంతే కదా, అంతకని ఏం లేదు కదా. వాళ్ళు అంగీకార పత్రం పనికి రాదు కరెక్టే, కానీ ఇచ్చిన సాక్ష్యాలు వచ్చిన సాక్షులు అందరు చెప్పిన దాన్ని బట్టి మేమే చేసిన వాళ్ళని అంగీకరించిన దాన్ని బట్టి శిక్ష పడ్డది. ఈ శిక్షను అమలు చేసే క్రమంలో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇంత అలసత్వం ప్రదర్శించవద్దు. ఆ తర్వాత ఇంకొక మార్గం కూడా ఉంది. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసిన రాష్ట్రపతి రాష్ట్రపతి కూడా అక్కడ చేయబోతారంటే రేపు పొద్దున చేసి సంతోషపడతా. సుప్రీంకోర్టులోనే ఈ పని చేయండి. 10 ఏళ్ళు అయిపోయింది, 11 ఏళ్ళు అయిపోయింది, గత జల సేతు మాత్రం అయిపోయింది. 9 ఏళ్ళు పట్టింది కదా ఈ కేసులో ఎన్ఐఏ మన కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేయడానికి, కేవలం ఖరారు చేయడానికి. ట్రయల్ కోర్టులో 300 మంది అక్యూజ్ మన సాక్షులు విచారించారు. ఇక్కడ సాక్షులు విచారించేది లేదు, కేవలం చూసే ప్రొసీజర్ యాక్ట్ పెట్టే ఇంత లేట్ అయితే ఎట్లా? నెంబర్ 1. రెండోది, వేరే దేశాల్లో ఉంటే మీరు చెప్పింది అది కూడా తప్పేట్టున్నాం. ఎందుకంటే గుసాయి చెప్తామనేది ఇవాళ అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. మనకి మొన్ననే మోడీ గారిని సమర్థించాను నేను. మోడీ గారు ఒక అంతర్జాతీయ నేరస్తుని మన దగ్గర నేరాలు చేసి దాచుకున్న వాడిని మన దగ్గర తీసుకొచ్చాం. దాని మా భద్రత ఉండదు, మీకు వాడికి ఎంత భద్రత కల్పించాలి, మేము వాడి మీద ఎంత ఖర్చు పెడుతున్నామని ఆ ప్రభుత్వం అంటే మేము అంతకంటే ఖర్చు ఎక్కువ పెడతాం, మా బొంబాయిలో జైలు ఏర్పాటు చేసినాం, మన బొంబాయిలో జైలు సౌకర్యాలు ఇంత బాగా ఉన్నాయి అని చెప్పి అంతర్జాతీయ మానవ హక్కులను కూడా ఒప్పించి వాటి కార్యకర్తలు ఒప్పించి తీసుకొచ్చుకున్నాం కదా. నేనేమంటున్నాను మన రవికుమార్ గారు, అది కూడా తప్ప అక్కడ గుసాయిని చెప్తామంటే ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది, దానికి అక్కడ తేడా ఏముంది అంటున్నాను నేను. విషయం ఏంటంటే బుల్డోజర్ సంస్కృతి వద్దు, న్యాయం చట్టం ఉన్నది, అంతర్జాతీయంగా ఒప్పందాలు ఉన్నాయి సార్. మన వేరే దేశాల నుండి ఇక్కడికి రప్పించే అవకాశం ఉంది. పాకిస్తాన్ లో ఉన్న వాడిని రప్పించకపోవడానికి కొంత కారణం ఉంది అంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ మనకు శత్రు దేశం, వాళ్ళు సహకరిస్తలేదు. కానీ మీరు అన్నాడు ఎక్కడ దేశంలో ఎక్కడానంటే ఇవాళ సిక్కు తీవ్రవాదులు కెనడాలో ఉన్నారు, మనం ఏం చేస్తున్నాం? ఆస్ట్రేలియాలో ఉన్నారు, మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రభుత్వాలు మద్దతు చేస్తున్నాయి ఇటువంటి దుర్మార్గమైన తీవ్రవాదులకు, మనం ఏం చేస్తున్నాం? అందుకని మీరు వామపక్ష తీవ్రవాదం మీద తీసుకుంటున్నంత శ్రద్ధ, నేను స్పష్టంగా చెప్తున్నాను, వామపక్ష తీవ్రవాదం కూడా వ్యతిరేకిస్తే తప్పది. కానీ వామపక్ష తీవ్రవాదులు చంపి ఇక్కడ మన పౌరులు మనం చంపుకునే కన్నా
దుర్మార్గులైన బయట నుంచి వచ్చిన ముస్లిం దేశాల నుంచో లేకుంటే టెర్రరిస్ట్ కంట్రీస్ వచ్చిన ఈ దుర్మార్గమైన కసబ్ కాడి నుంచి మొదలుపెట్టి ఇటువంటి వాళ్ళందరూ ఇంకా బతికిస్తూ వాళ్ళకు ఉరిశిక్ష అమలు చేయకపోతే ఎట్లా అంటున్నాను. అంతే తప్ప మీరు అక్కడ పోయి సంథింగ్ ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు అయితే తప్ప ఇంకోటి ఏం లేదు. నేను పరిచయంగా చెప్పా. కానీ నా విజ్ఞప్తి ఒకటే, 11 ఏళ్ల అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వము ఎన్డీఏ మూడో ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా సరే మేల్కొని ఇటువంటి తీవ్రవాదులు శిక్షించడంలో NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా కోర్టు తీర్పిచ్చింది అని అమలు చేస్తుంది. దీనిలో ఇది మిగతా వాటిలో చాలా కేసులలో వేరే దేశాల్లో మన నిందితులు తలదాచుకుంటున్నారు. టెర్రరిస్ట్ దేశాలు మన వైపు ఇట్లా చూస్తున్నాయి, తుపాకులు పెట్టుకొని చూస్తున్నాయి. వాటిని గమనించి దయచేసి మీరు చేయాల్సిన పని ఉన్నది. ఒకనాడు నిజంగా చెప్పాలంటే రాజీవ్ గాంధీ హంతకుడు క్షమించే మన సంస్కృతి మనది. శరణు కోరితే మనం ఆశ్రయించే సంస్కృతి. కానీ మనకు ఈట్కా జవాబు పత్తర్ సేద్యానా అంటే చంపడం, ఇల్లీగల్ చంపడం అయితే నేను ప్రోత్సహించా. ఖచ్చితంగా లీగల్ గా వాళ్ళని రప్పించాలి, వాళ్ళను ఉరిశిక్ష వేయాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనిషి దొరికినట్టు ఉరిశిక్ష చేసేయాలంటారు మొత్తం మీద రామ్మోహన్ గారు అయితే. రైట్ కాదు నేను ఉరిశిక్షను కూడా సమర్థిస్తున్నాను అవినాష్ గారు. నేను ఏమంటున్నానంటే ఉరిశిక్ష అనే అంతిమ పరిష్కారం. ఉరిశిక్ష కంటే పాశ్చాత్తాపం మించిన శిక్ష ఇంకోటి లేదు. కానీ టెర్రరిస్ట్ అనేవాడు కోరుతారండి సరే, టెర్రరిస్ట్ అనేవాడు మానవ ప్రాణాలు తీసేటువంటి వాడికి ఉరిశిక్షను మించింది ఇంకోటి లేదనుకుంటా. నాకు తెలిసైతే నేను లేదు, కానీ లీగల్ గా చంపట్టున్నా సార్, లీగల్ గా చంపట్టున్నా. అక్కడ పోయి వాడు ఇంత గుసాయించాల్సిన అవసరం లేదు. రైట్ రవి గారు, యూ హ్యావ్ సంథింగ్ టు సే. రామ్మోహన్ గారు సరే పర్వాలేదు, రామ్మోహన్ గారు సజెషన్స్ అన్ని కూడా తీసుకుంటాము. ఒకటి మీరు లేవనెత్తారు, మా పైన పాయింట్అవుట్ చేశారు. ఇన్ని రోజులు 11 సంవత్సరాలు అయింది, ఏం చేస్తారని చెప్పేసి పాయింట్ మంచి సజెషన్స్ ఏవి అవన్నీ నేను ఖచ్చితంగా నేను ఆ సజెషన్స్ అన్నిటిని కూడా నేను స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి ఒక్క సజెషన్ ని మేము మా కేంద్ర ప్రభుత్వానికి మా తరపున, మా రాష్ట్ర బీజేపీ శాఖ తరపున చేరవేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ నేనేం చెప్తున్నానంటే, వేరే దేశంలోకి వెళ్ళి కూడా చంపాల్సిన అవసరం లేదు, వాళ్ళు లీగల్ గా రప్పించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక మాట ప్రపంచ